ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే, వెల్కమ్ టు ఐడిటీవీ. ధర్మస్థల కేసు దేశంలోనే మరొక నిర్భయ కేసు తర్వాత అంత సంచలనాత్మకంగా మారిన మరొక కేసు అన్నమాట. ధర్మస్థల అనే ప్రదేశంలో ఇప్పటి వరకు కూడా మిస్సింగ్ అయినటువంటి ఆడపిల్లలు, అత్యాచారానికి గురై హత్య చేయబడినటువంటి ఎంతోమంది మిస్ అయినట్టుగా కూడా ఈ కేసు పూర్వపరాలు పక్కన పెడితే మనందరికీ తెలిసిందే. ధర్మస్థల కేసుపై రోజుకొక మలుపు, రోజుకొక సంచలనాలు బయటకు వస్తున్నాయి. తాజాగా జరిగిన రిపోర్టు ప్రకారం ఏంటంటే, ఈ కేసుకు సంబంధించి ఆ ప్రదేశంలో ఎంతమందిని హత్య చేశారు, ఎంతమందిని మానభంగం చేసి బలాత్కారం చేసి హత్య చేశారనేది ఒక లెక్కలేదు. ఇప్పటికే 6 చోట్ల తవ్వకాలు చేయగా చాలా వరకు కూడా మృతదేహాలు బయటపడిన పరిస్థితి. ఇప్పుడు 7వ స్థలంలో 7వ ప్లేస్లో కూడా తవ్వకాలు జరుపుతున్నారు. ఈ మృతదేహాలు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. ఈ తరుణంలో సంజయ్ అనే ఒక యాక్టివిస్టు తను కోరింది ఏంటంటే, ఈ కేసుకి సంబంధించి, ఈ కేసులకు సంబంధించిన వాటిల్లో నేను ఒక దానికి విట్నెస్ని, ఒక ఆడపిల్లను స్వయంగా పాత పెడుతున్నప్పుడు చూశాను, నేరుగా చూసేయడం జరిగింది, అప్పుడున్నటువంటి పోలీస్ స్టేషన్స్లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది అన్న కోణంలో మాట్లాడుతూ, ధర్మస్థల పోలీస్ స్టేషన్లో ఆర్టీఐ కింద సమాచారాన్ని సేకరించే పనిలో 2000 నుంచి 2015 మధ్య కాలం ఏదైతే ఉందో, ఈ టైంలో మిస్ అయినటువంటి మిస్సింగ్ కేసు వివరాలను అడగగా, అంటే చనిపోయిన వాళ్ళు అన్ఐడెంటిఫైడ్ డెత్ ఇన్ఫర్మేషన్, మిస్సింగ్ అయి ఉండొచ్చు, లేకపోతే కనుక అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయిన వాళ్ళు కానివ్వండి, లేకపోతే చనిపోయి ఐడెంటిఫై అయిన తర్వాత పలానా మృతదేహాలు దొరికాయి అన్న తర్వాత అవి ఎవరివో ఏంటో కూడా తెలియకుండానే ఇట్లా సమ్ డేటా రికార్డ్స్ అనేవి మెయింటైన్ చేస్తూ ఉంటారు. అంటే ఈ 10 ఏళ్ల కాలంలో, ఈ 15 ఏళ్ల కాలంలో ఎవరైతే గుర్తించలేమో, ఎవరిని హత్య చేశారు, వీళ్ళు ఎవరికి సంబంధించిన వాళ్ళు అనేది ఇంకా అవి ఐడెంటిఫై కావు. జస్ట్ వాటిని పోస్ట్ మార్టం చేస్తారు, వాటి రికార్డు డేటాబేస్ని, అలాగే కనిపించిన వాళ్ళు డేటాబేస్. ఇట్లా ఓవరాల్గా ఈ 10 to 15 ఇయర్స్ మధ్య కాలంలో ఎవరైతే అన్ఐడెంటిఫై మిస్సింగ్ కేసెస్ ఉన్నాయో వాటి సమాచారాన్ని కావాలి అని ఫైల్ చేస్తే విచిత్రమైనటువంటి విషయం బయటపడింది. ఆ రికార్డ్స్ ఏవి కూడా మా దగ్గర లేవు, వాటిని తొలగించడం జరిగింది అన్న విషయం బయటకు వచ్చింది. దీంతో ఒక్కసారిగా ఈ కేసుపై ఇంకా అనుమానాలు పెరిగిపోవడం జరిగిందనమాట. 30 ఏళ్ల క్రితం, 40 ఏళ్ల క్రితం అడిగిన ఇన్ఫర్మేషన్ కాదు. నేను జస్ట్ ఈ 2000 నుంచి 2015 ఈ 10 ఏళ్ళు మాత్రమే, ఈ 10-15 ఏళ్ల మధ్యకాలంలో అనేది అతని వాదన. హానెస్ట్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ లేకపోతే టీంను కనుక వెల్లడిస్తే, అపాయింట్ చేయగలిగితే దీనిపై నేను మరిన్ని వివరాలు నేను స్వయంగా చెప్తాను. అప్పుడు జరిగిన సంఘటనలో నేను చూసినటువంటి ఆ సిచ్యువేషన్స్ పరంగా ఎవరైతే మహిళలను పూడ్చిపెడుతుంటే స్వయంగా చూశానో వాటిపై, అలాగే ఈ మిస్సింగ్ కేసులపై కూడా చాలా అనుమానాలు ఉన్నట్టుగా కూడా తను ఒక వివరణ కోరుతూ, ఆర్టీఐ ఇన్ఫర్మేషనే రాకపోతే ఎలా అనే ధోరణిలో కూడా ఇప్పుడు మరొక అడుగు ముందుకు వేశాడు. రోజు రోజుకి నిజంగా ఇంత పెద్ద రికార్డుని, మిస్సింగ్ కేసు ఏంటంటే నార్మల్ ఏం కాదు, అలాగే హత్య చేసి అనుమానాస్పదంగా చంపివేయబడ్డ మృతదేహాల పట్ల ఖచ్చితంగా రికార్డు మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే అది వేరొక కేసులో మనకి హెల్పింగ్ అవ్వకుండా ఉపయోగపడుతుంది. దట్టు ఆ కేసు మిస్టరీ తేలే వరకు కూడా ఆ రికార్డ్స్ అలా మెయింటైన్ చేయాల్సిందే. అలాంటిది రికార్డులు తొలగించాము అన్న సమాచారం ఇప్పుడు మరొక వివాదానికి దారితీసింది. నిజంగా దీని వెనక ఎవరున్నారు? ఇంత పెద్ద సంచలనం సృష్టించినటువంటి ఈ మృతదేహాల కేసుల విషయంలో రికార్డులు తొలగించడం ఏంటి? అసలు వీళ్ళని పక్కన పెడదాం. 2000 నుంచి 2015 వరకు మిస్ అయిన కేసులు, అనుమానాస్పదంగా చనిపోయిన వారి వివరాలు లేకపోవడం ఎందుకు తొలగించారనేదే ఇప్పుడు బయటికి రావాల్సిన అంశం. దీనిపై కూడా, ఈ మిస్సింగ్ ఫైల్స్పై కూడా ఆర్టీఐని వివరణ కోరారు. చూడాలి, ఇంత పెద్ద ఎత్తున ఫైల్స్ని మిస్సింగ్ చేశారు అని అంటే దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు అన్నది కూడా స్పష్టమైంది. పోలీస్ డిపార్ట్మెంటేనా, లేకపోతే వీరి వెనకాల ఎవరైనా ఉండి చేయించారా, ఎందుకు చేయించాల్సి వచ్చింది? ఇప్పుడు బయటికి రావాల్సినటువంటి మరో కొత్త కోణం. చూస్తూనే ఉండండి ఐడిటీవీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడిటీవీ.